कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। एक दिन तो धर्मराज को पड़ेगा मुख दिखलाना, पड़ेगा मुख दिखलाना। एक दिन तो धर्मराज को पड़ेगा मुख दिखलाना, पड़ेगा मुख दिखलाना। कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। कर्म करो ऐसे कर्म करो, कर्म करो ऐसे कर्म करो। मन में औरों के लिए तुम शुभ संकल्प चलाओ, निंदा करता है जो तुम्हारी अपना उसे बनाओ। आँखों से कभी बुरा न देखो, पड़े जो आँख झुकाना, पड़े जो आँख झुकाना। आँखों से कभी बुरा न देखो, पड़े जो आँख झुकाना, पड़े जो आँख झुकाना। कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। कर्म करो भाई कर्म करो, कर्म करो भाई कर्म करो। मुख से औरों को दुख देने वाले बोल न बोलो, अपने मुख से ज्ञान रतन भंडारे अब तुम खोलो। कानों से कभी सुनो न ऐसा, पड़े जो कान कटाना, पड़े जो कान कटाना। कानों से कभी सुनो न ऐसा, पड़े जो कान कटाना, पड़े जो कान कटाना। कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। कर्म करो ऐसे कर्म करो, कर्म करो ऐसे कर्म करो। ऐसा जीवन हो जो हंसते हंसते घर को जाओ, धर्मराज के आगे तुम निर्भय होकर जाओ। ऐसा हो न खाता अपना, पड़े जो वहाँ पछताना, पड़े जो वहाँ पछताना। ऐसा हो न खाता अपना, पड़े जो वहाँ पछताना, पड़े जो वहाँ पछताना।
कर्म करो ऐसे भाई, तुम पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। एक दिन तो धर्मराज को पड़ेगा मुख दिखलाना, पड़ेगा मुख दिखलाना। कर्म करो ऐसे कर्म करो, कर्म करो भाई कर्म करो, कर्म करो ऐसे कर्म करो। ఓం శాంతి. బాబాతో ధర్మరాజు సంబంధాన్ని అనుభవం చేద్దాము. నేను సాక్షి స్వరూప ఆత్మను, భృకుటి మధ్యలో విరాజమానమై ఉన్నాను. నేను ఆత్మ సాక్షి స్థితిలో స్థితి అయి ఉన్నాను. పరమాత్మ తండ్రి నాకు కర్మల యొక్క గుహ్య రహస్యాన్ని తెలియచేశారు. మంచి చెడు కర్మల యొక్క జ్ఞానం ఇప్పుడు నాలో ఉన్నది. పరమాత్మ తండ్రి స్వయాన్ని చూసుకోవడానికి నాకు జ్ఞాన దర్పణాన్నిచ్చారు. ఈ దర్పణం ద్వారా నేను ఆత్మ మంచి చెడుని నిర్ణయం చేస్తున్నాను. నేను తెలివివంతంగా అయ్యి మంచి నిర్ణయం పైన నడవటం వల్ల ప్రతి కర్మ నాకు సుఖదాయిగా అయ్యింది. కానీ ఎప్పుడైతే నా తెలివి పైన దేహ అహంకారమనే మబ్బులు అడ్డు వేశాయో, చెడు నిర్ణయాలని కూడా సరైనవనుకొని కర్మలు చేశాను. దాని ఫలితంగా నేను దుఃఖాన్ని అనుభవించాను. కనుక స్వయం భగవంతుడే నాకు జ్ఞాన దర్పణాన్ని బహుమతిగా ఇచ్చారు. ప్రతి సమయము ప్రతి క్షణము నేను ఆ జ్ఞాన దర్పణాన్ని ఎదురుగా పెట్టుకొని అడుగు ముందుకు వేస్తూ ఉన్నాను. శ్రీమతం పైన, ఈశ్వరీయ మర్యాదల పైన నేను ఎంతగా నడిచానో అంతే సుఖాన్ని నేను ప్రాప్తులను పొందుకున్నాను. కానీ నేను ఆత్మ సోమరితనం, నిర్లక్ష్యతనానికి వశమై చాలాసార్లు శ్రీమతాన్ని ఉల్లంఘన చేసిన, ఈశ్వరీయ మర్యాదలకి విరుద్ధంగా నడిచినాను. కానీ అప్పుడు నా తెలివి పైన పరదా పడటంతో
చెడు కర్మలు కూడా నాకు మంచిగానే అనిపించాయి. నా కర్మలకి నేను చెక్ చేసుకునే దానికి బదులుగా నేను ఆ పరమశక్తి పరమాత్ముణ్ణి దోషిగా చేశాను. కనుక వివేకాన్ని, తెలివిని నిరంతరము జాగృత స్థితిలో ఉంచడం చాలా అవసరము. నేను ఆత్మ ఈ స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మవతనంలో బాప్దాదా యొక్క సన్ముఖంలో నేను సూక్ష్మ శరీరంతో ఉన్నాను. బాప్దాదా నుండి దృష్టి తీసుకుంటూ అనుభవం చేస్తున్నాను. ప్రేమ సాగరుడు, కరుణా సాగరుడు, దయాసాగరుడైన బాప్దాదా ఈరోజు ధర్మరాజు స్వరూపంలో సాక్షిగా అయ్యి తటస్థ స్వభావంతో నన్ను చూస్తూ ఉన్నారు. నేను ఆత్మ బాప్దాదా నుండి దృష్టి తీసుకుంటూ నేను చేసిన కర్మలు నాకు సాక్షాత్కారమవుతూ ఉన్నాయి. నేను చేసినటువంటి తప్పులు నాకు రియలైజ్ అవుతూ ఉన్నది. బాబా నాకు ఎక్కడెక్కడ శ్రీమతాన్ని ఇచ్చారు, ఆ శ్రీమతానికి బదులుగా నేను ఎక్కడెక్కడ మన్మతాన్ని ఉపయోగించానో అదంతా కూడా బాబా నాకు రియలైజ్ చేపిస్తూ ఉన్నారు. నేను ఏదైనా ఆకర్షణలకి, ప్రలోభాలకి వశమై మర్యాదలనే రేఖలను దాటి చెడు కర్మలను చేశాను. అవన్నీ కూడా బాబా నాకు సాక్షాత్కారం చేయించి
రియలైజ్ చేపిస్తూ ఉన్నారు. నా గౌరవాన్ని కాపాడుకునేందుకు, నా ప్రతిష్టను పెంచుకునేందుకు చెడును మంచిగా నిరూపించాను. అలాంటి విషయాలన్నీ ఈరోజు బాబా నాకు సాక్షాత్కారం చేపిస్తున్నారు. ఈరోజు నా బుద్ధికి పడినటువంటి పరదా అంతా తొలగిపోతున్నది. సాక్షి స్థితిలో స్థితి అయి నేను బాబ్దాదాని చూస్తూ ఉన్నాను. ఈరోజు బాబా ధర్మరాజ స్వరూపాన్ని ధరించారు. ఈ స్వరూపంలో దయ, ప్రేమ ఏమీ కూడా లేదు. బాబా కూడా ఏమీ చెయ్యలేరు. సాక్షిగా అయి నా కర్మలని చూస్తున్నారు. నేను స్వయానికి స్వయం నేను చేసిన కర్మలకి పశ్చాత్తాపమనే అగ్నిలో కాలిపోతూ ఉన్నాను. నేను ఆత్మ ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలి నిరాకారి స్వరూపంలో నా ఇంటికి నేను ప్రయాణిస్తున్నాను. నేను ఆత్మ నా ఇంటిలో నా తండ్రి సన్ముఖంలో ఉన్నాను. నా తండ్రి నుండి ప్రేమ, శక్తిశాలి కిరణాలు నాపై కురుస్తూ ఉన్నాయి. బాబా యొక్క ఈ స్నేహము మరియు ప్రేమలో చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి పాపాలన్నీ కూడా సమాప్తి అవుతున్నాయి. కానీ ఇంకా నా కఠినమైనటువంటి కర్మలను సమాప్తి చేసుకోవటానికి నేను యోగ జ్వాలను ప్రజ్వలింపచేస్తున్నాను. నేను పూర్తిగా స్నేహ సాగరుడిలో ఇమిడిపోతూ ఉన్నాను. బాబా యొక్క ప్రేమలో పూర్తిగా లీనమై ఏకాగ్రతను ధారణ చేసుకొని చాలా సమయం యొక్క ఏకాగ్రత నుండి నేను ఆత్మ పావనంగా తయారవుతూ ఉన్నాను. ఒక్కరి స్మృతిలో, ఒక్కరి ప్రేమలో పూర్తి
పూర్తిగా లీనమై ఈ శక్తిశాలి స్మృతి నుండి నేను వికర్మలన్నింటినీ కూడా సమాప్తి చేసుకుంటున్నాను. ఈ ప్రేమపూర్వకమైన అగ్నిజ్వాలలో అన్ని వికర్మలు దగ్ధమవుతూ ఉన్నాయి. నేను ఆత్మ డబల్ లైట్ డబల్ మైట్ స్థితిని అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మ పరంధామం నుండి తిరిగి స్థూల శరీరంలో భృకుటి మధ్య స్థానంలో విరాజమానమై ఉన్నాను. ఇప్పుడు ఆత్మకి తెలివి వచ్చింది, వెలుగు వచ్చింది. నిరంతరము బాబా ఇచ్చే శ్రీమతం పైనే నడుస్తూ నేను ముందుకు వెళ్తాను. ఏ కర్మ చెయ్యటానికి ముందైనా ఆలోచించి అర్థం చేసుకొని శ్రీమతమనుసారంగానే కర్మ చేస్తాను. ప్రతి కర్మను బాబా స్మృతిలో చేస్తూ శ్రేష్ఠ కర్మగా సుకర్మగా తయారు చేసుకుంటాను. ఓం శాంతి. शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जिंदगी को सफल अब करो, सांसों का भरोसा नहीं। मान भगवान को मानते हो, मगर खुद से पूछो क्या भगवान की मानते।
माना भगवान को मानते हो, मगर खुद से पूछो क्या भगवान की मानते? धरती आकाश को जानते हो अगर, ये तो देखो कि खुद को भी हो जानते। ये तो देखो कि खुद को भी हो जानते। प्रभु मिलन में हो, प्रभु मिलन में मगन मन करो, सांसों का भरोसा नहीं, शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। बीज अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। बीज अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। पुण्य से मिलती मन को है शुभ प्रेरणा, क्या पता कब ये मन भी बदल जाए ना। क्या पता कब ये मन भी बदल जाए ना। करना है जो, करना है जो अभी ही करो, सांसों का भरोसा नहीं, शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जिंदगी को सफल अब करो, सांसों का भरोसा नहीं, सांसों का भरोसा नहीं। ओम शांति। నేనిప్పుడు మాస్టర్
మాస్టర్ శాంతి సాగరంగా అయ్యి పీస్ హౌస్గా అయ్యి దుఃఖము అశాంతితో నిండినటువంటి ఆత్మలందరికీ కూడా నేను శాంతి కిరణాలనిస్తూ ఉన్నాను. శాంతి కిరణాలనిస్తూ ఉన్నాను. నేను మెరిసేటటువంటి నక్షత్రాన్ని భృకుటి సింహాసనం పైన విరాజమానమై ఉన్నాను. నేను శాంతి స్వరూపంగా ఉన్నాను. నేను పీస్ హౌస్ అయ్యాను. నేను శాంతి పుంజాన్నయ్యాను. నేను శాంతి భండారాన్నయ్యాను. నా నుండి నలువైపులా శాంతి కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. పరంధామంలో శాంతి సాగరుడు శ్రీ బాబా మహాజ్యోతి నుండి వెలువడేటటువంటి అనంతమైన శాంతి కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. ఈ శాంతి కిరణాలు కింద పడుతూ నాలో కూడా ఇమిడిపోతూ ఉన్నాయి. పరమాత్మ శాంతిని నాలో నింపుగా నింపుకొని నలువైపులా వ్యాపిస్తున్నాను. పూర్తి విశ్వానికంతా ఈ శాంతి తరంగాలు వ్యాపిస్తూ ఉన్నాయి. పూర్తి విశ్వంలో రకరకాలైనటువంటి ఆత్మలు, రకరకాలైనటువంటి సమస్యలు, పరిస్థితుల యొక్క ప్రభావంలో అగ్నిలో కాలిపోతూ అశాంతితో ఉన్నారు. అలాంటి ఆత్మలందరినీ ఈ శాంతి కిరణాలు శీతలంగా చేస్తున్నాయి.
శాంతి కిరణాలు ఆ అగ్నినంతా ఆర్పివేసి ప్రతి ఒక్క ఆత్మకి శాంతి శీతలతను అనుభవం చేపిస్తూ ఉన్నాయి. అందరి మనస్సు శాంతిగా అవుతున్నది. పరమాత్మ శాంతి నాలో నిండి నా నుండి నలువైపులా వ్యాపిస్తున్నది. పూర్తి విశ్వమంతా డీప్ సైలెన్స్గా అవుతున్నది. నేను శాంతి యొక్క ఫరిస్తాను. సూక్ష్మలోకంలోనికి వెళ్తూ ఉన్నాను. నేను బాప్ దాదా యొక్క జతలో ఉన్నాను. బాప్ దాదా మస్తకం నుండి అనంతమైన శాంతి కిరణాలు పూర్తి సాకార ప్రపంచమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. శాంతి సాగరుడి యొక్క శాంతి ప్రవాహము విశ్వంలోని ఆత్మలందరి దగ్గరికి చేరుకుంటూ ఉన్నది. నేను కూడా వారి జతలోనే ఉన్నాను. పీస్ హౌస్ శాంతి ఫరిస్తానయ్యాను. నా మస్తకం నుండి నా నయనాల నుండి శాంతి కిరణాలు పూర్తి విశ్వమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. సూక్ష్మవతనం నుండి బాప్ దాదా మరియు నేను పీస్ హౌస్ పూర్తి ప్రపంచానికి శాంతి కిరణాలనిస్తూ ఉన్నాము.
ప్రపంచంలోని అనేక ఆత్మలు ఈ శాంతిని అనుభవం చేస్తూ శాంతి సాగరుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. హే విశ్వంలోని ఆత్మలందరా, శాంతి కోరిక కలిగినటువంటి వారందరూ సత్యమైన శాంతినిచ్చేటటువంటి వారు కేవలం ఒక్క శాంతి సాగరుడైనటువంటి శివ పరమాత్మని వారి నుండి శాంతిని కోరుకునే దానికి బదులుగా వారితో మనస్సు బుద్ధిని జోడిస్తే వారి యొక్క శాంతికి అధికారులుగా అవుతారు. వారసత్వ రూపంలో శాంతి లభిస్తుంది. దీని నుండి మీ మనస్సు పూర్తి శాంతియుతంగా అవుతుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. శాంతి సాగరుడైన పరంపిత పరమాత్మయే మీ అందరికీ కూడా తండ్రి అయ్యారు, స్వీట్ ఫాదర్ అయ్యారు. ఆ తండ్రియే స్వయంగా మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నారు. హే పిల్లలారా, శాంతి మీ మెడలో హారం అయ్యింది. ఈ హారాన్ని మీ మెడలో ధరించండి. రండి నా దగ్గరికి. మీ మనస్సుని నిరంతర కాలానికి స్వీట్ సైలెన్స్తో భర్పూర్గా చేసుకోండి, నింపుగా చేసుకోండి. హే ఆత్మల్లారా, ఎప్పుడైతే మీరు స్వయానికి ఈ దేహానికి భిన్నమైన చైతన్యమైన ఆత్మ శాంతి స్వరూపాన్ని అని స్వీకారం చేస్తారో, నిత్యమైన శాంతి యొక్క అనుభవం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ సూక్ష్మ శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి మెరిసేటటువంటి నక్షత్రాన్ని నేను పైకి పరంధామానికి వెళ్తున్నాను.
నా శాంతి ధామానికి నేను చేరుకున్నాను. ఇక్కడ నలువైపులా శాంతి శాంతి. నా మనస్సు పూర్తి శాంతిగా అయిపోయింది. నా ఎదురుగా శాంతి సాగరుడు వారి నుండి శాంతి కిరణాలు నాపై పడుతూ నా నుండి పూర్తి విశ్వమంతటా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మ కూడా మాస్టర్ శాంతి సాగరుణ్ణి. శాంతి సాగరుడైన బాబా జతలో నేను కూడా పూర్తి విశ్వానికి శాంతి కిరణాలనిస్తూ ఉన్నాను. ఈ శాంతి కిరణాలు అందరాత్మలని శాంతిగా చేస్తున్నాయి. ప్రపంచంలోని అశాంతి అంతా దూరమవుతున్నది. అందరి మనస్సులు శాంతితో ప్రకాశిస్తున్నాయి. అందరాత్మలు శాంతిని పొందుకొని సత్కర్మలు చేస్తూ ఉన్నారు. నేను శాంతి సాగరునితో కంబైన్డ్ స్వరూపమై స్వయానికి నేను శాంతి శక్తితో నింపుగా అనుభవం చేస్తున్నాను. ఈ శాంతితో నేను సంపన్నంగా అయ్యి నేను సూక్ష్మలోకంలో సూక్ష్మ శరీరంలోనికి ప్రవేశిస్తున్నాను. నేను శాంతి ఫరిస్తానయ్యాను. నా అంగ అంగం నుండి శాంతి కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. నెమ్మది నెమ్మదిగా నేను కిందికి వస్తూ ఉన్నాను. నా అన్ని ఇంద్రియాల నుండి శాంతి కిరణాలు పూర్తి ఆకాశమంతా వ్యాపిస్తూ ఆకాశతత్వమంతా శాంతిగా అవుతున్నది. నేను
ఫరిస్తా, శాంతి ఫరిస్తాను. నేను స్థూల శరీరంలో ప్రవేశిస్తున్నాను. ఈ శాంతి కిరణాలు నా పూర్తి శరీరమంతా వ్యాపించి నా ప్రతి ఒక్క ఇంద్రియాన్ని కూడా శీతలంగా చేస్తున్నాయి. శాంతి కిరణాలు నా శరీరంలోని ప్రతి కణ కణంలో కూడా ఇమిడిపోతూ ఉన్నది. నేనిప్పుడు సంపూర్ణ శాంతితో సంపన్నంగా ఉన్నాను. తనువు మనస్సు రెండు శాంతితో నింపుగా ఉన్నది. ఈ శాంతి నాలో ఎంతో సుఖాన్ని అనుభవం చేపిస్తున్నది. నేనిప్పుడు ఈ నాటక రంగస్థలము పైన సంపూర్ణమైనటువంటి శాంతితో పాత్రను అభినయిస్తూ ఉన్నాను. నా నుండి అనేక అశాంతి ఆత్మలు కూడా శాంతి అవుతున్నారు. నా సమీపతకు చేరుకుంటే అనేక ఆత్మల యొక్క దుఃఖం దూరమవుతూ ఉన్నది. నా శాంతిపూర్వకమైన మాటలు అనేక ఆత్మల యొక్క దుఃఖాన్ని అశాంతిని దూరం చేసి శాంతినిస్తూ ఉన్నది. నేను ప్రతి క్షణము కూడా శాంతి తరంగాలను వ్యాపిస్తూ ఉన్నాను. నేను శాంతి సాగరుడి యొక్క సంతానాన్ని. నేను శాంతి స్వరూప ఆత్మను. ఈ శాంతి స్థితిలో అన్ని కార్యాలను సంపన్నం చేసుకుంటున్నాను. శాంతి నాకు శక్తి అయినది, నా స్వధర్మమైనది. నేనిప్పుడు పీస్ హౌస్ అయ్యాను. ఓం శాంతి.